అందరికీ వందనాలు. ముందుగా మన పరమగురు పత్రిజీకి, మేడం గారికి ధ్యానాభివందనాలతో మనం ప్రతిరోజు ఈ లలిత సహస్రనామాలని, అద్వైత రహస్యార్థాలను తెలుసుకుంటున్నాము. మరి మనకి అందించిన చక్క పద్మ గారికి కూడా కృతజ్ఞత అభివందనాలు. అయితే ఇప్పుడు కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపా అణిమాధి వినామృతామయూఖై అహమిత్యేవ విభావవే భవాని. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ ఆ పార్వతీ పరమేశ్వరుని తలుచుకుంటూ మనం 139 అయినాయి. ఇప్పుడు 140. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. మీ అర్థాలు: స్వతంత్ర, ఒకరి ఆజ్ఞకు లోబడినది. సర్వతంత్రేషి, సకల తంత్రములకు మూలమైనది. దక్షిణామూర్తి రూపిణి, సహస్రారమున్న శివస్వరూపం. సనకాది సమారాధ్య, సనకాది మునులచే ఆరాధింపబడేది. శివజ్ఞాన ప్రదాయిని, శివజ్ఞానాన్ని ఇచ్చేది. శ్లోకం: అమ్మా, నీవు సర్వతంత్రములకు ఈశ్వరివి, స్వతంత్ర శక్తి స్వరూపిణివి, గురువులకి గురువైన దక్షిణామూర్తి స్వరూపిణివి, బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందాది దివ్య మహర్షులచే ఆరాధించబడు తల్లివి, పరమశివుని యొక్క పరమ జ్ఞానాన్ని ప్రసాదించు మాతవు. ఇది శ్లోకానికి అర్థం. ఇప్పుడు అద్వైత అర్థం ఏంటంటే, స్వతంత్ర, సనాతన ఋషులు లోక కళ్యాణార్థం అనేక హోమాలు, వ్రతాలు, జపాలు, తపాలతో కూడిన యజ్ఞాలను నిర్వహించేవారు. అన్ని తంత్రంలోకెల్లా ఉత్తమమైనది మోక్షం కోసం చేసే తంత్రం. ఇందులో కూడా అనేక రకాలున్నాయి. వీటన్నిటిలో అత్యంత శ్రేష్టమైనది, పవిత్రమైనది కుండలిని తంత్రమే. ఈ తంత్ర సాధనలో బాహ్య సంబంధాలతో, యజ్ఞయాగాదులతో పని లేదు. ఒకానొక ఏకాంత ప్రదేశంన ప్రశాంతంగా కూర్చొని ధ్యాన సాధన ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తే చాలు. కుండలిని శక్తియే స్వతంత్ర తంత్రం. విశ్వరచన అయిన సృష్టి స్థితి లయలను జరిపిస్తున్న ఆదిశక్తి ఇతరుల ప్రమేయం లేకుండా తనకు తానే స్వయంగా చేస్తుందని స్వతంత్ర అని కీర్తించారు. సర్వతంత్రేషి, సకల హోమాలు, యజ్ఞాలు, పూజలు మొదలైనవి శక్తిని ఉద్దేశించి చేసేవే. లౌకిక విషయాల కోసం కానీ, మోక్షకాంక్ష కోసం కానీ చేసే సకల తంత్రములను ఫలించినట్లు చేసేది ఆ ఆది పరాశక్తియే. కనుక సర్వతంత్రేషి అని కీర్తించబడింది. దక్షిణామూర్తి రూపిణి, సహస్రారంలో పూర్ణ జ్ఞానమైనప్పుడు మూలాధారంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి అయినటువంటి పార్వతీదేవిని ప్రేమతో, ఆర్తితో చూస్తూ ఉంటాడు. సహస్రారంలో ఉంటూ క్రిందికి అనగా దక్షిణ దిశగా శక్తి కోసం చూసే శివుడిని దక్షిణామూర్తి అని అంటారు. ఆ కుండలిని శక్తి ఆయనలో చేరి పరిపూర్ణ జ్ఞాన శక్తి రూపం పొందటాన్ని దక్షిణామూర్తి రూపిణి అన్నారు. సనకాది సమారాధ్య అంటే సమం అనగా ప్రాణశక్తి. పురాణాలలో చెప్పబడిన సనాతన ఋషులైనటువంటి సనక, సనంద, సనత్కుమార, సనత్సులు అనేవారు సమమును
అనగా ప్రాణశక్తిని సాధన చేసి నిత్య బాల్యావస్థలో ఇప్పటికీ వర్ధిల్లుతున్నారు అనే విషయమును వివరిస్తున్నది సనకాది సమారాధ్య అనే నామం. శివ జ్ఞాన ప్రదాయని. ఈ సాధన సఫలీకృతమైనప్పుడు సంపూర్ణ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం కలుగుతుందని ఆ ఆది పరాశక్తిని శివ జ్ఞాన ప్రదాయిని అని కీర్తించారు. ఇప్పుడు 141 చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. చిత్కళ మనస్సు యొక్క కళ, ఆనంద కలిక ఆనందాన్ని చేకూర్చేది, ప్రేమ రూప ప్రేమతత్వంతో ఉన్నది, ప్రియంకరి ప్రియమును చేకూర్చేది, నామపారాయణ ప్రీత నామపారాయణ పట్ల ఇష్టమైనది, నంది విద్య నందీశ్వరునిచే సాధన చేయించిన విద్య, నటేశ్వరి సకలములతో నటించేది. శ్లోకానికి అర్థం: అమ్మా, శుద్ధ చైతన్య స్వరూపంతో ప్రకాశించే నీవు దివ్య ఆనందపు మొగ్గ వలె వికసిస్తున్నావు. ప్రేమ స్వరూపమైన నీవు భక్తులకు షరతులు లేని ప్రేమను ప్రసాదిస్తున్నావు. నామపారాయణ చే ప్రీతి చెందే మాతవు, నంది విద్య మంత్రం యొక్క అధిదేవతవు, నటరాజ అర్ధాంగివైన నటీశ్వరివి నీవు. అద్వైతార్థం: చిత్ కళ అంటే చిత్ అనగా చిత్తం లేక మనస్సు, కళ అనగా విద్య. ఏ విద్య సాధించాలన్నా మనస్సే కేంద్రం. కానీ మనస్సు క్షణకాలం కూడా నిలకడలేని కోతి వంటిది. ఎన్నెన్నో ఆలోచనలు పుట్టించి వాటితోనే తలమునకలై ఉక్కిరి బిక్కిరై భయాందోళనలు పొందుతుంది మనస్సు. అటువంటి మనస్సును అభ్యాస వైరాగ్యాలతో మచ్చిక చేసుకొని స్వాధీనంలోకి తెచ్చుకొని నిశ్చలం చేయుటే సాధనాపరమైన అభ్యాసం. నిజం చెప్పాలంటే మనస్సును మనస్సుతోనే గెలవాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అలానే మనస్సును మనస్సుతోనే మచ్చిక చేసుకొని నిశ్చలమైన మనస్సు సాధించాలి. ఆ నిశ్చలమైన మనస్సే బ్రహ్మం. ఆ బ్రహ్మ విద్యను సాధించుటలో అత్యంత ముఖ్యమైనది మనస్సే. మనస్సుతోనే సాధించే విద్య లేక కళ. అందువల్ల బ్రహ్మ విద్యను బ్రహ్మమే అయిన శ్రీలలితను చిత్కళ అని కీర్తించారు. ఆనంద కళిక అంటే బ్రహ్మానందపు అంశ. పుష్పం వికసించడానికి ముందు స్థితి అయిన మొగ్గను కళిక అంటారు. ప్రతి జీవిలోనూ మొగ్గ స్థితిలో అంటే అవ్యక్తంగా ఉన్న బ్రహ్మానందాన్ని జగన్మాత కృపతో సాధన ద్వారా వికసింప చేసుకోవచ్చని, అనుభవంలోకి తెచ్చుకోవచ్చని భావానికి అర్థం. ప్రేమ రూప ప్రియంకరి. సాధకుడి సాధన తీవ్రతరమయ్యే కొద్దీ సాధకుల్లో ప్రేమ రసం పెరుగుతూ ఉంటుంది. అనాహత చక్రం ప్రేమతత్వానికి ప్రతీక. ప్రేమానురాగాలను కలిగించు శక్తిని ప్రేమ రూప ప్రియంకరి అని కీర్తించారు. నామపారాయణ ప్రీత. శ్రీ లలిత త్రిపుర సుందరి నామావళి అంతా పరాశక్తి యొక్క తత్వమును, ఆ శక్తి యొక్క అంశమైన కుండలిని శక్తిని సాధకులు ఎలా జాగరణ చేయాలి, ఎలా సహస్రానికి చేర్చాలి, ఎటువంటి నియమావళిని పాటించాలి, ఎలా స్వీయ పరిశీలన చేస్తూ సాక్షితత్వంగా ఉండాలో వివరిస్తున్నవి. ఆ నామావళిని యోగ సాధన మార్గంగా భావించి సాధన చేస్తే అందులోని రహస్య అద్వైతత్వాలు బహు చక్కగా అవగాహన, అనుభూతి పొందుతాం. తద్వారా నిత్య జీవన విధానంలో ఆచరించు శక్తి కలుగుతుంది. కనుక నామపారాయణ ప్రీత అని కీర్తించారు. నంది విద్య. నంది అనే సిద్ధుడు కుండలిని శక్తిని సాధన చేయట ద్వారానే
నందీశ్వరుడు అనబడుతూ శాశ్వత కైలాసవాసం పొందినట్లు పురాణాలు విశదీకరించాయి. నటేశ్వరి నానా విధాలుగా ప్రవర్తింపచేస్తున్న శక్తిని నటేశ్వరి అని, చిదంబర నటేశ్వరునికి సంబంధించిన ఈశ్వరి నటరాజ పత్ని అని ఈ నామానికి అర్థం. ఇప్పుడు మనం 142 మిథ్యా జగదిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్యప్రియా లయకరి లబ్జారంబాది వందిత. మిథ్యా మాయా రూపం, జగదిష్టాన జగత్తును అధిష్ఠించినది, ముక్తిదా ముక్తిని ఇచ్చేది, ముక్తి రూపిణి ముక్తి స్థితి రూపంగా కలది, లాస్యప్రియ వినోదాలతో కూడిన చర్యలు, లయకరి విలీనంలో లజ్జ నిరహంకార గుణం కలది, రంభాదివందిత అనునాసిక శబ్దములతో సాధించగలిగినది. అమ్మా, నీవు మాయా జగత్తుకు అధిష్టాత్రివి. ముక్తి స్వరూపిణమైన నీవు భక్తులకు మోక్షాన్ని ప్రసాదించు మాతవు. లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగి జగత్తును లయము చేయు లబ్జా స్వరూపిణివి. రంభ మొదలగు అప్సరస కాంతులచే ఆరాధింపబడు తల్లివి. ఇక్కడ అద్వైతం. మిథ్యా జగదధిష్టాన లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా భ్రమింపచేసే మాయ అనగా మిథ్య. ఈ మాయాశక్తిచే ప్రపంచమును అధిష్ఠించి వినోదిస్తున్నది కనుక ఆది శక్తిని మిథ్యా అధిష్టాన అని కీర్తించారు. ముక్తిదా ముక్తి రూపిణి. సాధకుడి శక్తి సహస్రారానికి చేరినప్పుడు మాయామయ ప్రపంచం నుండి విడివడి జ్ఞానంతో అధిష్ఠిస్తుంది అని అర్థం. ఈ విధంగా సాధకులకు ముక్తిని ప్రసాదిస్తుంది కనుక శ్రీలలితను ముక్తిదా అని, సాధకుడిలో శక్తి పరిపూర్ణంగా ప్రజ్వరిల్లినప్పుడు ముక్తి స్వరూపమును ముక్తి రూపిణి అని కీర్తించబడింది. లాస్య ప్రియాలయకరి. లాస్యం అనగా క్రమబద్ధమైన విన్యాసం, వినోదాలతో కూడిన చర్యలందు ప్రీతి కలది. సాధకుడు క్రమబద్ధమైన సాధన ద్వారా మాయ నుండి విడివడి ముక్తి లభించి ముక్తి రూపిణిగా సాధ్యమవుతుందని లాస్యప్రియ అని. మనస్సు ప్రాణశక్తితో లయమవుతుంది కనుక లయకరి అని నామానికి అర్థం. లజ్జ అంటే సాధకులు నిరంకారమైన వినమ్రతతో మారిన సత్ప్రవర్తన కలిగి ప్రవర్తించాలని లజ్జ అనే నామానికి అర్థం. రంభాది వందిత. ముక్కుతో ఉచ్చరించవలసిన కారం, ఈ కారం వంటి శబ్దములను అప్సరసులు లేక రంభాదులు అంటారు. వీటిని అనునాసిక శబ్దములు అంటారు. వీటిని పలుకుతూ ప్రాణామయ సాధన చేసిన ఎడల కుండలిని జాగృతి సాధ్యపడుతుందని రంభాది వందిత అని కీర్తించబడింది. ఇప్పుడు 143 శ్లోకం. భవదావ సుధావృష్టి పాపారణ్య దవాలన దౌర్భాగ్యతూలవాతుల జరాధ్వాంత రవిప్రభా. భవదాద సుధావృష్టి సంసార దావానములకు అమృత వర్షం వంటిది. పాపారణ్య దవానల పాపమనే అరణ్యమునకు కార్చిచ్చు వంటిది. దౌర్భాగ్యతూలవాతుల దౌర్భాగ్యమనే దూది రాశికి వాయు దుమారం వంటిది. జలాధ్వాంత రవిప్రభ ముసలితనపు తమస్సును పాలద్రోలు సూర్యరశ్మి వంటిది. ఇక్కడ శ్లోకానికి అర్థం. అమ్మా, జన్మ పరంపరలో దావాగ్నిని చల్లార్చుటకు అమృత వర్షాన్ని కురిపిస్తూ వారి పాపాల అరణ్యమును
దహించి వేయగల దావాగ్నివి నీవే తల్లి. వాయు రూపంలో వారి దౌర్భాగ్యమును పాలద్రోలు మాతవు నీవే. ముసలితనమనే చీకటిని పారద్రోలు సూర్యకాంతివి నీవే తల్లి. ఇప్పుడు అద్వైతార్థం. భవదావ సుధావృష్టి. సంసారమనే దావాలంలో తల్లడిల్లిపోతున్న వారికి ధ్యాన సాధన, మహాధ్యాన సాధన వలన శక్తి జాగృతమై అమృత వర్షం కురిసినట్లు సుఖం కలుగుతుందని భవదావ సుధావృష్టి నామానికి అర్థం. పాపారణ్య దవానల, పాపమనే అరణ్యమునకు కార్చిచ్చు వంటిది. అనేక జన్మల కర్మల కారణంగా దారి తెన్నో తెలియని కీకారణ్యం వలె అల్లుకుపోయిన పాపముల అరణ్యమును జ్ఞానమనే అగ్ని కార్చిచ్చు వలె రేగి సర్వనాశనం చేస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో అన్నట్లు అని ఈ నామానికి అర్థం. దౌర్భాగ్య తూల వాతూల. దౌర్భాగ్యమైనది రాశికి వాయు దుమారం వంటిది. దౌర్భాగ్యం అనగా రుణం, చోరత్వం, జడత్వం, రోగం, దరిద్రం, ఎంగిలి అనేవి. గొప్ప వాయువు దూది రాశిని ఎగరేసి విసిరి పారేసినట్లుగా సాధకుల్లోని శక్తి దౌర్భాగ్యం అనే దూది రాశిని ఆపేస్తుంది. జరాధ్వాంధర విప్రభ. వయస్సు పైబడుతూ వృద్ధాప్యం వలన కలుగు బలహీనతలను, రోగాలను, చీకటిని సూర్యరశ్మి తొలగించినట్లుగా నిరంతర ధ్యాన సాధన తొలగించి వేస్తుందని జరాధ్వాంధర విప్రభ అనే నామానికి అర్థం. ఇప్పుడు 144. భాగ్యాది చంద్రిక భక్త చిత్తకేకి ఘన ఘన రోగ పర్వత దంభోళి మృత్యుధారు కుటారిక. భాగ్యాబ్ది చంద్రిక, భాగ్యం అనే ఐశ్వర్య సముద్రానికి వెన్నెల వంటిది. భక్త చిత్తకేకి ఘన ఘన, భక్తుల చిత్తములు నెమళ్లకు నీల మేఘముల వంటివి. రోగ పర్వత దంభోళి, రోగమనే పర్వతమునకు వజ్రాయుధం వంటిది. మృత్యుదారు కుటారిక, మృత్యువు అనే వృక్షమునకు గొండలి వంటిది. అమ్మా, నీవు భాగ్య ప్రదాతవు అయిన చంద్రికారూపిణివి. శ్రావణ మేఘాలను చూచిన మయూరం ఆనందంతో నాట్యం చేసినట్లు నీ అనుగ్రహం పొందిన భక్తులు ఆనంద నృత్యం చేస్తారు. వారిలోని రోగ పర్వతమును వజ్రాయుధముతో ధ్వంసం చేసి మృత్యువు అనబడే వృక్షాన్ని నీవు గొడ్డలితో నరికేస్తావు తల్లి. అద్వైతార్థం ఏంటంటే భాగ్యాప్తి చంద్రిక అంటే భాగ్యం అనే ఐశ్వర్య సముద్రానికి వెన్నెల వంటిది. నిండు పున్నమి రోజున సముద్రములన్నీ పోటు వచ్చి పొంగుతుంటాయి. అదే విధంగా సాధకులకు సకలైశ్వర్యములు అనే మహాసముద్రం ఉప్పొంగింపజేసే వెన్నెల వంటిది కుండలిని జాగరణ అని భాగ్యాబ్ది చంద్రిక అనే నామం చెప్తుంది. భక్త చిత్తకేకి ఘన ఘన, నీలి మేఘాలు దట్టంగా కమ్ముకున్నప్పుడు నెమళ్ళు మహా సంతోషంతో పురువిప్పి నాట్యమాడుతుంటాయి. అదే విధంగా శక్తిని ప్రజ్వరింపజేసుకున్న సాధకుల చిత్తములు సాత్వికతతో, మహా ఉల్లాసంతో, ఆనందంతో ఉంటాయని భక్త చిత్తకేకి ఘన ఘన అనే అర్థం. రోగ పర్వత దంభోళి, రోగములనే పర్వతములకు వజ్రాయుధం వంటిది ఆత్మజ్ఞానం. పూర్వజన్మ స్మృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నారు. మన గత జన్మల్లో చేసిన పాపాలే వ్యాధుల రూపంలో వస్తాయి.
అస్తవ్యస్తమైన ఆలోచనలు, ఆహారపు అలవాట్లు, సరికాని జీవన విధానం వల్ల రకరకాల రోగాలు వస్తాయి. అన్నింటికీ ఒకటే మందు, అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమవుతున్నాయి. మృత్యుదారు కుటారిక. మృత్యువు అనే వృక్షమునకు కొండ్రగొడ్డలి వంటిది. వజ్రాయుధం అనే ఆత్మజ్ఞానం ద్వారా మృత్యువును కూడా జయింపవచ్చునని నామానికి అర్థం. ఇప్పుడు 145. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాసన, అపర్ణ, చండిక, చండముండాసుర నిషూధిని. మహేశ్వరి మాయగా బ్రహ్మాండానికి ఆధారభూతమైనది. మహాకాళి మాయ ద్వారా కాల స్వరూపమైనది. మహాగ్రాస సమస్త జీవజాతులకు ఆహారంగా ఉన్నది. మహాసన సమస్త మానవులకు ఆహారంగా ఉన్నది. అపర్ణ ఎండుటాకులను ఆహారంగా స్వీకరించినది. చండిక విద్యుత్ కంటే వేగవంతమైన పరాక్రమం కలది. చండముండాసుర విద్యుత్ కంటే వేగవంతమైన బుద్ధి గల. నిషూదిని రాక్షసులను సంహరించేది. శ్లోకానికి అర్థం. అమ్మా, నీవు మహేశ్వరునకు అర్ధాంగివైన మహేశ్వరివి. కాలాన్ని ఆధీనంలో ఉంచుకోగల మహాకాళివి. మహాప్రళయ సమయమందు ఈ సమస్త బ్రహ్మాండమును భుజించు మహాగ్రాసానివి. లయకారునివి. శివుని తపస్సుకై ఆకులను కూడా స్వీకరించని అపర్ణవు. మహా ఉగ్రరూపం ధరించి చంద్రుడిని ముండుడిని సంహరించిన చండేశ్వరివి తల్లి. ఇక్కడ అద్వైతం. మహేశ్వరి జగదాధార శక్తి మాయతో ఈ జగత్తును భాసింపచేస్తుంది. అందువలన విశ్వశక్తిని మహేశ్వరి అన్నారు. మహాకాళి కాలం, దూరం, విస్తీర్ణం, బలం అనే ఈ 4 కొలమానాలకు, కాలం, దూరం, విస్తీర్ణం, బలం అనే ఈ 4 కొలమానాలకు లోనై ఈ విశ్వం పనిచేస్తుంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది కాలం. ప్రపంచమంతా కాలగతికి లోనై ఆవిర్భవిస్తూ ప్రభవిస్తూ క్రమంగా నశిస్తుంది. విశ్వ నియమాయక శక్తి అయిన ఆదిశక్తి కాలాతీతం కనుక మహాకాళి అని కీర్తించారు. మహాగ్రాస, మహాసన సమస్త జీవరాశులకు ఆహారంగా ఉన్నది. ప్రళయ కాలంలో ఆదిశక్తి బ్రహ్మాండమునంతటిని గ్రాసం వలె లేక ఆసనము వలె, ఆసనము అంటే అతిగా తినడం, ఆసనము అంటే అతిగా తినడం, భుజిస్తుందని నామానికి అర్థం. అపర్ణ అంటే పర్ణములు అనగా ఎండి రాలిపోయిన చెట్ల ఆకులు తెంచుట కూడా జీవహింసగా భావించే యోగులు ఎండి పడిన ఆకులను మాత్రమే స్వీకరిస్తారు. శివపురాణం ప్రకారం పార్వతీ శివుని భర్తగా పొందుటకు చేసిన తపస్సులో ఎండిన పర్ణములను కూడా స్వీకరించలేదు కనుక అపర్ణ అని కీర్తించారు. చండిక విద్యుత్ అంతటి తీక్షణతో ప్రసరించే దానిని చండిక అని అన్నారు. అలాగే సాధకుడు సాధన పూర్ణ స్థితికి చేరినప్పుడు దేహంలో కుండలిని శక్తి యొక్క ప్రవాహం కూడా అంతటి తీక్షత వేగంతో ఉంటుందని కూడా ఈ నామం చెబుతుంది. చండముండాసుర నిషూధిని. ప్రాపంచిక జ్ఞానం వలన లౌకిక బుద్ధి బాగా వికసిస్తున్నప్పుడు మేధస్సు, బుద్ధి విద్యుత్ వేగంతో పనిచేస్తుంటాయి. క్రమంగా మానవుడు విషయానురక్తుడై బుద్ధి బలం పెరుగుతున్న కొద్దీ స్వార్థ, కపట, క్రూరత్వం పెరిగి చివరకు పైశాచిక మనస్తత్వంను పొందుతాడు, అనగా రాక్షసుడవుతాడు. ఎవడి బుర్రెలో ముండం అంటే రాక్షసత్వం పెరిగిందో వాడు
ముండాసురుడు అంటే అసుర గుణములు గల తలకాయ. వీరు తమ క్రూర దృష్ట బుద్ధులతో తోటివారిని హింసిస్తుంటారు. అటువంటి చండముండాసురులను ప్రచండ వేగంతో వధిస్తుందని ఆ విశ్వశక్తిని చండముండాసుర నిషూధిని అంటారు. ఇప్పుడు మనం 146 క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి త్రివర్గధాత్రి సుభగా త్రయంబక త్రిగుణాత్మిక. క్షరాక్షరాత్మిక నశించినవి నశించనివి అన్నీ తానే అయినటువంటిది. సర్వలోకేశి సర్వలోకాలకు ఈశ్వరి. విశ్వధారిణి విశ్వమును తనలో ధరించేది. త్రివర్గధాత్రి విశ్వాన్ని 3 వర్గములుగా ధరించినది. శుభగా సత్ప్రవర్తనల స్వరూపం. త్రయంబక 3 నేత్రములు కలిగినది. త్రిగుణాత్మిక 3 గుణాలు తానే అయి ఉన్నది. అమ్మా, క్షరాత్మికమైన జగత్తు, శాశ్వతమైన చిన్మయ తత్వం రెండూ నీ రూపంలో పరిపాలించే లోకేశ్వరివి. నీ రూపంతో పరిపాలించే లోకేశ్వరి. సమస్త విశ్వాన్ని నీలోనే ధరించి త్రినేత్రములు కలిగి ఉన్న త్రయంబకవు. సత్వరజోతమో అణు త్రిగుణములను నీలోనే కలిగి ఉంటే త్రిగుణాత్మికవు తల్లి. అద్వైతార్థం. క్షరాత్మిక అంటే నశించినవి నశించనివి అన్నీ తానే అయినటువంటిది శక్తి స్వరూపిణి. సర్వలోకేశి విశ్వధారిణి సర్వలోకాలకు ఈశ్వరి. కనపడని ప్రపంచములకు సౌర కుటుంబములకు ఆధారమై శాసించినది కావున సర్వలోకేశి అని తానే విశ్వరూపం ధరించింది కావున విశ్వధారిణి అని కీర్తించబడింది. త్రివర్గధాత్రి విశ్వం 3 వర్గములుగా ధరించినది. విశ్వంలోని ప్రతి అణువు మొదలుకొని నక్షత్ర రాసుల వరకు జీవులలో ఏకకణ జీవి మొదలుకొని సకల జీవులలో ఈ త్రివర్గములుంటాయి. అవే భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ త్రివర్గములు తానే అయి స్వయంగా రూపుదాల్చింది కనుక విశ్వశక్తిని త్రివర్గధాత్రి అన్నారు. శుభగా సాధన చేయు సాధకుడు సత్ప్రవర్తన కలిగి రాగద్వేషాలకు అతీతులై ఉండాలని శుభగా నామం. త్రయంబక సూర్యుడు ప్లస్ చంద్రుడు ప్లస్ అగ్నిహోత్రుడు మూడింటిని త్రయంబక అంటారు. సాధకులు ఆజ్ఞాచక్రమనే జ్ఞాన నేత్రమని ఆ చక్రంపై ధ్యానిస్తూ ఉండడం వలన సత్యం సాక్షాత్కరిస్తుంది. అందువలన దృష్టిని భ్రూమధ్య స్థానంలో నిలిపి ఆజ్ఞాచక్రమున ధ్యానించమని త్రయంబిక నామానికి అర్థం. త్రిగుణాత్మిక బ్రహ్మం 2 విధాలుగా ఉంది. మొదటిది ఆది మధ్యాంతరహితం, అనంతం, శాశ్వతం, అచలం, సర్వజ్ఞమైన వంటిది అయినటువంటి నిర్గుణ దివ్య వ్యోమం, అది నిర్గుణ పరబ్రహ్మం. రెండవది దాని మధ్యలో ఒక బుడగవలే ఆకాశ రూపంలో ఉండి చలనశీలమై శక్తి, వేగం, కాలం, దూరం, విస్తీర్ణం, బలం, సర్వజ్ఞత్వం కలిగి ఉన్న సగుణ బ్రహ్మం. ఈ సగుణ బ్రహ్మం సత్వరజోతమో గుణాలు కలిగిన సగుణాకాశమే సకల బ్రహ్మాండానికి ఆధారం. బ్రహ్మాండంలోని సకల జీవ నిర్జీవ పదార్థములన్నీ 3 గుణములు కలిగి ఉన్నవి. ఈ సగుణ బ్రహ్మంలోనే ఆదిపరాశక్తి స్వయంగా 3 గుణములతో త్రిగుణాత్మిక అనే నామంతో కీర్తించబడింది. సాధకులు తమలో స్వతసిద్ధంగా ఈ 3 గుణాలు ఉన్నవని గ్రహించి త్రిగుణాలకు కారణమైన
ఆదిశక్తి అంశమైన కుండలిని శక్తిపై సాధన చేసి త్రిగుణాతీతులు కావాలని త్రిగుణాత్మిక అనే నామంకి అర్థం అన్నమాట. ఇక్కడ 147 స్వర్గాపవర్గద శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతి జ్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. స్వర్గాపవర్గద భోగాల్ని మోక్షాన్ని ప్రసాదించేది, శుద్ధ పరిశుద్ధమైనది, జపం చేసేది, పుష్ప నిభాకృతి పుష్పం వలె వికసించేది, ఓజోవతి ఓజస్సు కలది, జ్యుతిధర కాంతిని ధరించేది, యజ్ఞరూప యజ్ఞ స్వరూపమైనటువంటిది, ప్రియవ్రత ప్రియములయందు ప్రీతి కలది. ఇక్కడ శ్లోకానికి అర్థం, మా నీవు భక్తులకు స్వర్గలోక సుఖాలను, పరమానందమును, మోక్షాన్ని ప్రసాదించు శుద్ధ చైతన్య రూపానివి. మందార పుష్ప వర్ణంలో శోభిల్లు నీవు ఓజస్సు శక్తి స్వరూపంలో ప్రకాశిస్తున్నావు. యజ్ఞ స్వరూపిణివి అయిన సకల వ్రతములయందు ప్రీతిగల మాతవు. ఇక్కడ అద్వైతం ఏంటంటే, స్వర్గాపవర్గధ అంటే స్వర్గం అంటే భోగాలు, ప్రాపంచిక సుఖాలు, ఇవి ఇహపరమైనవి. అపవర్గం అంటే మోక్షం, ఇది దైవ సంబంధమైనది. ప్రాపంచిక సుఖాలు అశాశ్వతమైనవి, మోక్షం శాశ్వతమైనది. యోగ సాధకులు జీవించినంత కాలం ఇహపర సుఖాలను మధ్య మార్గంగా అనుభవిస్తూ అనంతరం శాశ్వతమైన మోక్షం పొందుతారని స్వర్గాపవర్గద అనే నామం చెప్తుంది. శుద్ధ మనస్సును, శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకుని సాధన చేయాలి. అంతఃకరణం అంటే ఎటువంటి దుష్ట భావములు లేకుండా అందరి పట్ల ప్రేమానురాగాలను కలిగి ఉండాలి. బాహ్య కరణములు అంటే మాటలు, చేతలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరి మనస్సు నొప్పి కలిగించే మాటలను మాట్లాడరాదు. ఎవరికి బాధ కలిగించే విధంగా ప్రవర్తించకూడదు. ఇంకా శుద్ధ శాకాహారంతో శరీరాన్ని ధ్యాన సాధన, సత్సంగం ద్వారా మనసా వాచ కర్మలను శుద్ధంగా ఉంచుకోవాలని శుద్ధ నామం వివరిస్తుంది. అజప అంటే యోగ సాధకులు ధ్యానం చేసేటప్పుడు ధ్యేయంగా నిశ్చల ఆకాశమనే రూపాలను, ఆకాశమునే ధ్యానించాలి. ఏ విధమైన నామాలు గాని మంత్రము గాని జపించరాదు. ఏ విధమైన రూపాలను ధ్యానించరాదు. మనస్సు నుండి ఏ విధమైన ఆలోచనలు కానీ భావములు కానీ రాకూడదు. మనస్సును శూన్యం చేయాలి. దీనిని అజప ధ్యానం అన్నారు. పరమ మౌనంగా ఉంటూ ధ్యానించాలి అని అజప అనే నామం సూచిస్తుంది. పుష్ప నిభాకృతి పై సాధన చేసేటప్పుడు సాధకునిలో ఆత్మజ్ఞాన పుష్పం వికసిస్తుందని పుష్ప నిభాకృతి నామానికి అర్థం. ఓజోవతి ఓజస్సు కలది. మానవ శరీరంలో సప్త ధాతువులుంటాయి. అవి రక్తం, రసం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అని 7 ధాతువులు ఉంటాయి. వీటిని సప్త ధాతువులు అంటారు. ఈ 7 కంటితో చూడవచ్చు, కానీ ఓజస్సు అనే ధాతువు నేత్రాలకు కనబడదు. గర్భంలో పడడానికి శుక్రధాతువు కారణమైతే గుండె కొట్టుకోవడానికి, శ్వాస ఆడటం లాంటివన్నీ ఓజస్సు వలనే జరుగుతాయి. దీనినే అష్టమ ధాతువు అని కూడా అంటారు. ఈ ఓజస్సు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యం, ధైర్యం, జ్ఞాపక శక్తి అన్ని పుష్కలంగా ఉంటాయి. ఈ ఓజోశక్తి ధ్యాన సాధన ద్వారా కుండలిని జాగరణలోనే లభిస్తుందని ఈ ఓజోవతి నామానికి అర్థం. ద్యుతిధర, ద్యుతి అంటే కాంతి అనే అర్థం.
అమ్మవారి ఆత్మ యొక్క వెలుగు ఒక్కరిలో ఒక్కొక్క రకంగా వ్యక్తమవుతుంది. కొందరిలో ప్రేమ ఉంటుంది, మరికొందరిలో కరుణగా, కొందరిలో ధైర్యంగా, కొందరిలో సహనంగా, కొందరిలో దానగుణంగా, క్షమాగుణంగా, కొందరిలో జ్ఞానంగా, ఇలా అందరిలో ఉండే లక్షణాలన్నింటిలో పరాశక్తి యొక్క తేజస్సు ఉంటుంది. యజ్ఞరూప ప్రాపంచక ప్రయోజనాల కోసం, స్వప్న ప్రయోజనాల కోసం మానవులు చేసే యజ్ఞాలు అనేక ఉన్నాయి. వీటన్నింటిలోనూ అత్యంత ఉన్నతమైనది ఆత్మయజ్ఞం. ఇది భౌతికమైనది కాదు, ఇది మనస్సులో చేసే యజ్ఞం. కోరే ఫలం మనోశూన్యం, కోరే ఫలితం మనోశూన్యం అన్నమాట. ఆజ్ఞాచక్రమే యజ్ఞకుండం, ఆజ్ఞాచక్రమే యజ్ఞకుండం. శరీరమే యజ్ఞ వేదిక. మనస్సులో ఉన్న రాగద్వేషాలు, ఆశలు, కోరికలే హవిష్యులు. కుండల్ని ప్రజ్వలనమనే యజ్ఞకుండంలోని అగ్ని ప్రశాంతంగా కూర్చొని యజ్ఞవేదికను సిద్ధం చేసుకుని ఆజ్ఞాచక్రంపై ధ్యానిస్తూ కుండల్ని ప్రజ్వలన చేసి ఆ శక్తిని ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠించి, అంటే యజ్ఞ అగ్ని ప్రజ్వలింప చేసి రాగద్వేషాలను, ప్రాపంచక చింతలను, కోరికలను అందులో హవిష్యులుగా చేస్తూ ఆత్మజ్ఞానమునిచ్చే శుద్ధతను, మనోశూన్యతను, మనో నిశ్చలతను ఆశిస్తూ ధ్యానించటమే ఆత్మయజ్ఞం. ఈ యజ్ఞం విశ్వైక్య శక్తి అయినటువంటి శ్రీ లలితకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ యజ్ఞం ప్రారంభించగానే సాధకుడు యజ్ఞ స్వరూపం అవుతాడు. అతడు తీర్ణత సాధిస్తున్న కొలది అహం బ్రహ్మస్మిగా, ఆదిపరాశక్తిగా అనుభూతి చెందుతాడు. ప్రియవ్రత, లోకంలో ఎందరో ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటిలోనూ ఆత్మవ్రతం గొప్పది. ధ్యాన సమయంలో ధ్యానం పూర్తయిన తర్వాత మిగతా జీవన సమయంలో నిరంతరం స్వాధ్యాయం చేస్తుండాలి. అంటే ఆత్మతత్వం గురించి వినుట అంటే శ్రవణం, విన్నదానిని తిరిగి నెమరు వేయడం మననం, ఆత్మానుభవం ఎలా ఉంటుందో, ఎప్పుడు కలుగుతుందోనని అదే పనిగా ఆ ధ్యాసలో మునిగి ఉండటం నిధిధ్యాస. వీటిని ఆచరిస్తూ ఉండటం ఆత్మ వ్రతం అవుతుంది. జీవన కాల పర్యంతం కొనసాగే ఈ వ్రతం వలన విశ్వశక్తి అత్యంత ప్రీతి చెందుతుంది. శ్రీ లలితాంశయే అయిన కుండల్ని త్వరగా పురోగమిస్తుంది అని ప్రియవ్రత నామం సూచిస్తుంది. ఇప్పుడు మనం 148 దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమప్రియ. దురారాధ్య అంటే ఆరాధించుటకు క్లిష్టమైనది, దురాదర్శ ఆచరణ శక్యం కానిది, పాటలీ కుసుమప్రియ పాటలీ పుష్పం అంటే ప్రీతి, మహతి నారదుని వీణ, మేరు నిలయ మేరువనందు నివసించేది, మందార కుసుమప్రియ మందార పుష్పం అంటే ప్రీతి. శ్లోకానికి అర్థం: మా చిత్తశుద్ధి లేని ఆరాధనకు అందని మాతవు, నీ ఆదర్శం కూడా దుర్లభమే, నీ దర్శనం కూడా దుర్లభమే. మహనీయురాలు అయిన నీవు సుమేరు పర్వత శిఖరంపై నివసిస్తావు. మందార పుష్పము యందు అమిత ప్రీతి కల తల్లివి. ఇక్కడ అద్వైతం ఏంటంటే, దురారాధ్య అంటే దుర్మార్గమైన రాగద్వేషములు, కపటం, స్వార్థం కలవారి మనస్సు వేగవంతమై ఉండుట వలన ధ్యాన సాధన చేయుటకు ఏకాగ్రత కుదరదు, అత్యంత క్లిష్టతరమవుతుందని దురారాధ్య అనే నామం చెప్తుంది. దురాదర్శ అయితే ఏకాగ్రత కుదరాలంటే మనసును అత్యంత స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకోవాలి. రాగద్వేషాలతో కూడిన మనస్సు
అణచుటకు స్వాధీనపరచుటకు సాధ్యపడదు. ఎందుకంటే వారికి మనస్సును అదుపు చేసుకొనుట తెలియదు. ఆ విషయాన్ని హెచ్చరిస్తుంది దురాదర్శ అనే నామం. పాటలీ కుసుమప్రియ రాగద్వేషాలతో కూడి సఖ్యం కాని మనస్సును సకల జీవుల పట్ల మరియు ప్రకృతి పట్ల అవ్యాజ ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యంతో నిండి స్వాధీనం చేసుకున్నందువల్ల మాత్రమే సహస్రార పద్మంలోకి కుండలిని శక్తి ప్రవేశిస్తుంది. అప్పుడే సాధకుడికి ఆనంద స్థితి కలుగుతుంది. సంతోషం, సంతృప్తి, వైరాగ్యం, అవ్యాజమైన ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యం గల స్థితియే సహస్రారం లేక సహస్రదళ పద్మంను పాటలీ కుసుమప్రియ అన్నారన్నమాట. పాటలి అనగా ఎరుపు, తెలుపు రంగుల మిశ్రమం అయిన రోజా రంగులో మెరిసే పుష్పం. అలాంటి సద్గుణాలతో కూడిన ప్రశాంతత, తన్మయత్వ స్థితిలో వెలిగే కుండలిని శక్తి సహస్రార దళ పద్మస్థ లేక పాటలీ కుసుమప్రియ అని కీర్తించబడింది. మహతి. మహతి అనగా నారద మహర్షి వీణ. నిజానికి వెన్నుపాముతో కూడిన వెన్నుపూసల దండను వీణాదండము అని, అందలి జ్ఞానతంతువు అయిన సుషుమ్న నాడిని నిరంతరం ఉత్తేజపరుస్తూ ఉండడమే వీణను మీటడం అంటారు. ప్రతి మానవుల్లోని మహతి అనే వీణ అంటే ఈ వెన్నుపాము ఉంటుంది. దీనిని తెలుసుకొని శ్వాసలతో మీటుతూ శక్తిని జాగృతం చేసుకుని పూర్ణ స్థితిని పొందాలని హయగ్రీవ ఉవాచ. మేరు నిలయ అంటే వీణాదండమని మేరుదండమని, ఈ దండమనందే అనంత శక్తి నిక్షిప్తమై ఉందని మేరు నిలయ నామానికి అర్థం సూచిస్తుంది. మందార కుసుమప్రియ. మూలాధారంలో నిద్రావస్థలో ఉన్న కుండలిని వలన జీవుడు ప్రాపంచక విషయ వాసనలో లయమై అజ్ఞానంతో, ఆవేశంతో నిండి ఉంటాడు. ఆ స్థితిలో మానవుడు రజోగుణ సంపన్నుడై ఉంటాడు. ఎరుపు రంగు రజోగుణమును సూచిస్తుంది. మూలాధార పుష్పం ఎర్రని కుంకుతో భాసిస్తుందని మందార కుసుమప్రియ అని వర్ణించబడింది. ఇక్కడ 149 వీరారాజ్య, విరాట్ రూప, విరజ, విశ్వతోముఖి, ప్రత్యగ్రూప, పరాకాశ, ప్రాణద, ప్రాణరూపిణి. వీరారాధ్య అంటే వీరులచే ఆరాధించబడేది. విరాట్ రూప అంటే విరాట్ రూపం కలది. విరజ రజోగుణం లేనిది. విశ్వతోముఖి విశ్వమంతయు ముఖములు కలది. ప్రత్యగ్రూప ప్రత్యక్షంగా తెలుసుకోగలిగినది. పరాకాశ పరాకాశమున ఉన్నది. ప్రాణద ప్రాణములను ఇచ్చేది. ప్రాణరూపిణి ప్రాణస్వరూపమైనది. అమ్మా అర్థం ఇప్పుడు శ్లోకానికి అర్థం. అమ్మా నీవు వీరులచే ఆరాధింపబడుతూ విరాట్ స్వరూపము గల విరజవు తల్లి. ఈ బ్రహ్మాండం అంతా నిండి అన్ని దిక్కుల వదనములను కలిగిన విశ్వతోముఖివి. ఆకాశ తత్వంతో సకల జీవుల యందు ఉన్న ప్రాణరూపిణివి తల్లి. అద్వైతం ఏంటంటే వీరారాధ్య వెన్నుపాము చివరన లింగస్థానమునకు వెనకనున్న ఈ లైంగిక శక్తిని వెన్నుపామునందు సుషుమ్న ద్వారా శిరస్సునకు చేర్చుట ఊర్ధ్వరేతస్కత అంటారు. తద్వారా శరీరం అంతటికి వ్యాపింప చేసుకునే వారిని వీరులు అంటారు. కుండలిని యొక్క
ప్రత్యక్ష అనుభూతి, దాని యొక్క సకల శక్తి జ్ఞానములను అనుభవపూర్వకంగా పొందాలనుకునే వారే వీరులు. గురు సాన్నిధ్యంలోనే చేయాలి ఇది. అలాంటి వారిచే ఆరాధించబడే శక్తిని వీరారాధ్య అని కీర్తించారు. విరాట్ రూప సాధకులు పరిపూర్ణమైన స్వచ్ఛమైన వీరత్వం పొందినప్పుడు కుండలిని శక్తి సహస్రారంలో పూర్తిగా వికసిస్తుంది. అప్పుడు సాధకుడు సకల చరాచర విశ్వంతో తాదాప్యం చెంది తానే సకలం అవుతాడు. ఈ స్థితిని విరాట్ స్వరూపంగా వివరించారు హయగ్రీవుల వారు. దీనిని విరాట్ రూప అని కీర్తించారు. వీరజ సాధకుడు వీరత్వం పొందినప్పటికీ విశ్వాస వ్యాపితమైన ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే వీరత్వంలో ప్రముఖంగా వెలిగే రజోగుణంను పూర్తిగా రహితం చేయాలి. మిగిలిన తామస సాత్విక గుణములను కూడా పూర్తిగా వదిలి త్రిగుణ రహిత స్థితిని పొందాలి. వీరత్వం సాధించే క్రమంలో రజోగుణం ప్రముఖ పాత్ర వహిస్తుంది కనుక దానిని వదిలించుకోమని విరజ అనే నామం చెబుతుంది. విశ్వతోముఖి సహస్రారం దళ పద్మములు గల పద్మం. సహస్రారం సహస్రదళ పద్మములు గల పద్మం. అయితే ప్రతి పద్మం ఒక పిరమిడ్ వంటిది. సామాన్య స్థితిలో సహస్రారంలో వేలాది కొలది పిరమిడ్లతో బోర్లించిన బేసిన్ వలె పిరమిడ్ శీర్షములన్నీ భూమి వైపుకు తిరిగి ఉంటాయన్నమాట. వీరత్వం పొంది ఇంకొకసారి చెప్పుకుందాం, ఇది పిరమిడ్ గురించి కాబట్టి. సహస్రారం సహస్రదళ పద్మముల గల పద్మం అంటే 1000 దళాలు ఉండే పద్మం. అయితే ప్రతి పద్మం ఒక పిరమిడ్ వంటిది. సామాన్య స్థితిలో సహస్రారంలో వేల కొలది పిరమిడ్లతో బోర్లించిన బేసిన్ వలె పిరమిడ్ శీర్షములన్నీ భూమి వైపుకు తిరిగి ఉంటాయి అని ఇక్కడ వీరత్వం పొంది కుండలిని శక్తి సహస్రానికి చేరినప్పుడు ఈ వేలాది పిరమిడ్లన్నీ శీర్షములు విశ్వంలో అన్ని వైపులకు తిరిగి వికసిస్తాయి. తిరగేసిన బేసిన్ గిన్నె వలె అంటే బోర్లించినట్టు సహస్రారం వికసించి విశ్వ రహస్యాలన్నీ సాధనకు అవగతమై అతడు విశ్వజ్ఞాని అవుతాడు అని విశ్వతోముఖి అనే నామానికి అర్థం. ప్రత్యగ్రూప అంటే భగవంతుని గురించి, భగవద్జ్ఞానం గురించి గురువు ద్వారానో సత్సంగం ద్వారానో తెలుసుకునేది పరోక్ష జ్ఞానం అవుతుంది. కానీ సాధకుడు పైన తెలిపిన విధంగా విశ్వతోముఖమైనప్పుడు పరోక్ష జ్ఞానం అంతా ప్రత్యక్ష జ్ఞానంగా అనుభూతిగా దర్శనమవుతుంది. అదే ప్రత్యగ్రూప నామానికి అర్థం. పరాకాశ ఈ ప్రత్యక్షానుభవంలో దర్శనమయ్యే దైవం అనంత ప్రకృతిగా దివ్య వ్యోమంగా ఉంటుంది. ఈ దివ్య వ్యోమనే పరాకాశ అని శివం అని అన్నారు. ప్రత్యక్షానుభూతిలో దైవం పరాకాశంగా దర్శనమవుతుంది అని పరాకాశ నామం చెబుతుంది. ప్రాణద ప్రాణరూపిణి పరాకాశమే ప్రాణం ఇచ్చేది కనుక ప్రాణద అని విశ్వశక్తి స్వయంగా ప్రాణశక్తి అయినందువల్ల దానిని ప్రాణరూపిణిగా కీర్తించారు. 150వ శ్లోకం. మార్తాండ భైరవారాధ్య మంత్రిని స్తనరాజ్యధూః త్రిపురేషి జయసేన నిస్సయున్నా పరాపరా. మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవునిచే ఆరాధించేది మంత్రిని స్తనరాజ్యధూః మంత్రిని ద్వారా రాజ్యపాలన చేసేది. త్రిపురేషి 3 పురములకు అధినాయకురాలు.
జయస్సేన జయము కలిగించే సేన కలది. నిస్తైకున్య మూడు గుణములు లేనటువంటిది. పరాపర పరము అపరమైనది. శ్లోకానికి అర్థం: అమ్మా, మార్తాండ భైరవునిచే ఆరాధింపబడుతల్లివి. మంత్రినివై శ్యామలకు రాజ్యభారాన్ని అప్పగించావు. త్రిపురములకు ఈశ్వరివి. అందరినీ జయించగల జయ సేనను కలిగిన మాతవు. ప్రకృతి యొక్క త్రిగుణములకు అతీతురాలివి. ఇహము పరము ఇవే నీవే అయిన జగదాంబవు తల్లి. అద్వైతార్థం ఏంటంటే, మార్తాండ భైరవారాధ్య మనస్సు నిశ్చలం నిర్మలం చేయగలిగిన వారిని భైరవులు అంటారు. నిజానికి శ్వాసలు లేని స్థితి అన్నా మనో నిశ్చలత అన్నా ఒకటే. ఈ సాధన తీక్షణంగా చేసి సూర్య తేజస్సును పొందిన వారిని మార్తాండ భైరవులు అంటారు. కుండలిని శక్తిని సాధన చేయటం వలనే మార్తాండ భైరవులు అవుతారని మార్తాండ భైరవారాధ్య నామం చెప్తుంది. మంత్రిని స్తన రాజ్యధూహు మనస్సు 3 స్థాయిల్లో పనిచేస్తుంది. అవి స్మరణ, ఆలోచన, విచక్షణ. వీటిని చిత్తం, మనసు, బుద్ధి అన్నారు. ఇంకా మనసు మరి 3 విధాలుగా పనిచేస్తుంది. అవి ఆలోచన, మాట, చేత. అంటే ముందుగా ఆలోచన వచ్చి అవి మాటలుగా మారి తరువాత చేతలుగా పరిణమిస్తాయి. వీటిని మన త్రయం లేక మంత్రిని అన్నారు. సాధకుని శరీరంలోని కుండలిని శక్తి రాజ్యం అయితే ఆ రాజ్యంలో శక్తి ప్రవాహం మంత్రిని సహకరించినప్పుడే జరుగుతాయి అని, అలాగే సకల చరాచర విశ్వం అనే రాజ్యం పరమాత్మ సంకల్పం అంటే మంత్రినిచే సాధించబడుతుంది అని మంత్రిని స్తన రాజ్యధూహు అనే నామం సూచిస్తుంది. త్రిపురేషి అంటే చరాచర విశ్వంలో పరమాణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు అన్నింటా విశ్వశక్తి 3 స్థాయిల్లో పనిచేస్తున్నది. అవి భౌతిక పదార్థం, ధాతు నిర్మాణం, తత్వం. వీటినే త్రిపురములు అన్నారు. ఈ మూడింటిలో ఉన్న ఈశ్వర శక్తిని త్రిపురేషి అంటారన్నమాట. జయసేన ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, పరాక్రమం, శక్తి. ఈ 6ంటిని జయం కలిగించే సేన అని అన్నారు. యోగ సాధకులు ఈ 6 గుణాలు కలిగి విజయం సాధించాలని జయసేన అనే నామానికి అర్థం. నిశ్చైగుణ్య ప్రపంచంలో జీవులన్నీ సత్వ, రజో, తమో గుణాలకు లోబడే ఉంటాయి. సాధకులు ఈ 3 గుణాలను వదిలి నిర్గుణులుగా మారాలి. అప్పుడే శక్తి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. విశ్వశక్తి స్వయంగా నిర్గుణి అంటే నిశ్చైగుణ్య అనే నామానికి అర్థం. పర చలన శక్తియే విశ్వశక్తి, నిశ్చల శక్తియే శివం. శక్తి శివములను పరా అని, శివ శక్తుల పరిమాణమైన బ్రహ్మాండమును అపర అని అన్నారు. పరములో అపరములో అంతటా ఉన్నది ఆ శక్తియే కనుక ఆ శక్తిని పరాపరా అని కీర్తించారు. అపర పరాపర అని కీర్తించారు. మనం ఇప్పటి వరకు 14 అధ్యాయాలు